గుడ్ ఈవినింగ్ శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో తల్లి చెప్పినట్టే తండ్రి కూడా చెప్పారు, తను మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు, తను ఎందుకు మాట్లాడిందో తెలీదు, రాహుల్ ప్రియాంక సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. సో ఎలా చూడాలి, ఏంటి మీ అనాలిసిస్? అంటే దాంట్లో అంటే ఒకటి, వాళ్ళు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకం కాదు. వాళ్ళ పోస్టర్ ను బట్టి గత కొంతకాలంగా వాళ్ళని బాల్కనైజ్ చేస్తున్నారు. జిల్లా నాయకులు కొంతమంది వాళ్ళ పట్ల కొంత వివక్షతతో ఉన్నారు. ముఖ్యమంత్రి మద్దతుతోనే వాళ్ళ రకంగా పెట్టరేగిపోతున్నారేమో అన్నది ఆమె భావన, వాళ్ళ భావన. తర్వాత ముఖ్యమంత్రి దానికి ఆజ్యం పోసినట్టుగా పరకాల శాసనసభ్యుడి విషయంలో డిక్లరేషన్ చేయడం అనేది కొంత వాళ్ళ అసహనానికి గురైనారు. అది ఒక వాళ్ళకు సంబంధించిన విషయం. తండ్రి తర్వాత తనకి అవకాశాలు వస్తాయన్న ఆశలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే ఉంది సుస్మిత. సో తాను కూడా గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇంకా పెద్ద ఈయన పక్కకు తప్పుకుంటాడు ఈ ఎన్నికల తర్వాత, నెక్స్ట్ ఎన్నికలలో మాకు అవకాశం వస్తుంది అనే వ్యవహారం ఆమె చేసింది. సడన్ గా ఆమె ఆశల మీద నీళ్లు పోసినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కొంత అసహనంగా మాట్లాడింది. నా దృష్టిలో కాంగ్రెస్ పెద్దలకి ఏమాత్రము విచక్షణ ఉన్నా ఆ అమ్మాయిని పిలిచి, ఎందుకమ్మా మంచి భవిష్యత్తు ఉంది, అట్లా తొందరపడి అందరి గురించి ఎందుకు అట్లా మాట్లాడతావు, ఆల్ రైట్ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు, ఆటుపోట్లు లేకుండా ఎవరి జీవితం గడిచింది, ఎన్నో కష్ట సుఖాలకు తోరిస్తే గాని శాసనసభ దాంక పోరు మనుషులు, ఇంత తొందరలో అసహనం ఎందుకు అని మాట్లాడుంటే అసలు అది టీ కప్పులకు గాను అది అయిపోయింది. కాకపోతే ఒకటేమంటే మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ మీద పట్టు సాధించాలన్న కృషి రేవంత్ రెడ్డిది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నా గుప్పిట్లో ఉండాలా, నా మాటే నెగ్గాల, నేను చెప్పిందే ఉండాలా, నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండదు. సో ఇప్పుడు పోచమ్మకు మేకను బలిచ్చినట్టుగా ఇండైరెక్ట్ గా అంటే రాజగోపాల్ రెడ్డికి, వెంకట్ రెడ్డికి, తర్వాత ఇతర మంత్రులకు ఒక హెచ్చరిక లాగా కొండా సుస్మిత వ్యవహారము, కొండా సురేఖ వ్యవహారం కొంత బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేసేసి కొండా దంపతుల పట్ల కొంత దుర్మార్గంగానే ప్రవర్తించినారని చెప్పొచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో బీసీలకి పెద్ద ఇది లేదు, వాల్యూ లేదు. అంటే వాళ్ళు మాకు ఇది కావాలా, మా జనాభాలో మా శాతం ఎంత, మాకు ఇన్ని సీట్లు కావాలని అడిగే స్థితిలో వాళ్ళు లేదు. ఒకళ్ళిద్దరు ముసలివాళ్ళు ఉన్నా వాళ్ళకి పోస్ట్ ఇస్తే గతం ఒక గొప్ప వారెడితే చప్పరించుకుంటూ నమలుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనే అంశాన్ని మొత్తానికి తీసి అటకెక్కించినారు. ఆ 42 జీవో గురించి హనుమంతరావు వాళ్ళు వీళ్ళు చాలానే గొడవ చేసినారు. మనం అనుకున్నాం మరి కాంగ్రెస్ లో కూడా బీసీలు తమ స్థానం కోసమని, తమ పొజిషన్ కోసం కొట్లాడుతున్నారేమో అనే ఒక ఆశలో ఉన్న దశలో ఆయనకు చిన్న అడ్వైజర్ పోస్ట్ ఇవ్వగానే ఆయన మౌనం అయిపోయినాడు. ఇక ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ లేదు, ఏది లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా బీసీలు నోరు పెప్పకుండా ఉండాలని అంటే ఆమెతో కొంత వ్యక్తిత్వము, కొంత పలుకుబడి ఉన్న సురేఖను నరకాల అనేటువంటి ఒక ఆలోచనలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తుంది. నరకడానికి అవకాశం కూడా కొండ దంపతులు ఇచ్చారని అనుకోవాలి. ఇతర పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే వ్యవహరించారు. జిల్లాలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలతో ఏ పార్టీలో ఉన్నా కూడా గిలిగజ్జాలు పెట్టుకుంటూనే ఉంటారు. ఈ తరహా ఆరోపణలు ఎప్పుడూ ఉంటూనే ఉంటున్నాయి కదా కొండ దంపతుల మీద కూడా. సార్ మీరు హిస్టరీ కనుక చదివి ఉంటే, రాజకీయాల్లో చరిత్ర కనుక చదివి ఉంటే, ఎక్కడైనా కానీ దురుసుగా దూకుడుగా ఉండని వాడికి ఎన్నడూ ఏ అవకాశాలు రావు. దూకుడుగా ఉన్నవాడు వాళ్ళ వ్యక్తిత్వం ప్రదర్శించాలి, వాళ్ళ స్థాయి, వాళ్ళ సమర్థత, తర్వాత వాళ్లకు అడ్డు వచ్చే వాళ్లను కొంత పక్కకు నెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి చేస్తే కరెక్ట్, కొండా సురేఖ చేస్తే తప్ప? చెప్పండి. రేవంత్ రెడ్డి గారు పోయి ఎందుకు అక్కడ ఆ టాపిక్ మాట్లాడాల్సి వచ్చింది? అంతవరకు ఏం ఇష్యూ లేదు కదా, పరకాల టాపిక్ తోనే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నారు కదా, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా పార్టీకి సంబంధించి ఆయన ఒక కార్యకర్తే. ముఖ్యమంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తలుచుకుంటూ ఉంటది, కాసేపట్లో కూడా మారిస్తే పోతుంది. ఈయనేమైనా ఎమ్మెల్యేలు అందరు కలిసి రేవంత్ రెడ్డి మాకు ఏకగ్రీవ నాయకుడు అని అన్నారా? లిఫాఫాలో ఆయన పేరు రాసి పంపించినారు. ఆ పేరు చదివితే ఎమ్మెల్యేలందరూ పార్టీకి విధేయులు కాబట్టి యాక్సెప్ట్ చేసినారు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు. కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలి కదా శరత్ గారు, చైర్ కి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా. చైర్ కి రెస్పెక్ట్ ఇస్తారమ్మా, మరి ఆయన కూడా కార్యకర్తల పట్ల సముచితమైన గౌరవం ఉండాలి కదా. ఆయనకి ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఆయన ఎన్నికల సభనా ఇది? లేదా రేపో ఎల్లుండో 2 నెలలకో 3 నెలలకో ఎన్నికలు ఉన్నాయా? అక్కడ ఎందుకు మాట్లాడాలి? అయినా కొండా సుస్మిత మాట్లాడితే సురేఖకి ఎట్లా శిక్ష వేస్తారు?
మీరు కనీసం సహజ న్యాయ ధర్మ సూత్రాలను బట్టి కూడా ఆలోచించాలి కదా. ఇద్దరు అన్నదమ్ములు డిఫరెంట్ గా ఉంటున్నాడు. మరి అట్లా అంటే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల చాలా సార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పబ్లిక్ ని మాట్లాడినాడు. మరి అలాంటప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కు నోటీసులు ఇవ్వలేదు కదా, వాళ్ళ అన్నకు చెప్పలేదు కదా, నువ్వు మీ తమ్ముడిని సైలెంట్ చేయి, మీ కుటుంబంలోంచి ఇద్దరిలో ఒకరికి ఇచ్చినాం కదా, నువ్వు చాలా ముఖ్యమైన శాఖలో ఉన్నావు, నీ తమ్ముడిని మాట్లాడనీయకుండా చేయని చెప్పారా? అంటే ఇది అగ్గువకు దొరికినారు బీసీలు కాబట్టి వీళ్ళ రాజకీయాలు నడుస్తాయి. ఇదంతా ఇక్కడేనమ్మా, ఢిల్లీలో పార్టీ అధిష్టానం వరకు ఇట్లాంటివి ఏవి చూడవు. అసలు ఏదో జరుగుతుందని నేనైతే ఆశించట్లేదు. ఒకవేళ అట్లా చేస్తే అది ఆత్మహత్య సదృశమే. కాంగ్రెస్ పార్టీలో బీసీలు కానీ వాళ్ళు కూడా ఏం భయపడినట్లేం కనిపించట్లేదు కదా శరత్ గారు. ఇప్పుడు కొండ మురళి అంటున్నారు, నాకు రేవంత్ సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, రాహుల్ మీద నమ్మకం ఉంది, ప్రియాంక గాంధీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. అమ్మ మీరు రాజకీయాలు అంటే కొద్ది దగ్గర నుంచి చూస్తే మనకు అర్థమైంది. 1983 నుంచి చూస్తున్నాను. అసలు ఎన్టీ రామారావు దైవము, దేవుడు, భగవంతుడు అని పొగిడే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గాని, బగ్గిడి గోపాల్ గాని అట్లా చాలా మంది ఎన్టీఆర్ నుంచి దూరం పోయినారు. విన్నారా? రాజకీయాలలో దగ్గరగా ఉన్నవాడు. అసలు ఎక్కడో బిఎడ్డబ్ల్యూ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న మల్లు అనంతరాముల్ని ఖమ్మం అతన్ని తీసుకొచ్చి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఎంపీగా చేసినాడు. మహబూబ్ నగర్ ఎంపీగా చేసినాడు డాక్టర్ చెన్నారెడ్డి. అయిన తర్వాత 6 నెలలకే ఆయనకు వ్యతిరేకంగా ఆయన వ్యవహారాలు చేసినారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండగా తనను తానే నేనే రేపు రాబోయే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసినాడు. మేమంతా కరెస్పాండెంట్స్ అప్పుడు ఈనాడులో పనిచేసే రోజులవి. మాకు మల్లు అనంతరాములతో చాలా సన్నిహిత సంబంధం. అక్కడ అంటే అతను దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఉండేవాడు. ఇట్లా చాలా మంది చాలా ఆశలు పెట్టుకుంటారండి. దాన్ని ఇప్పుడు ఎట్లుంటుందంటే పార్టీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే అప్పుడు మీరు అన్నట్టుగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలు ఇవి. కాబట్టి దీన్ని బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేయాల్సిన సందర్భం కాదు. కొంత సంయమనంతో కొంత బీసీలలో, మహిళలలో ముఖ్యంగా ఈ ఆమె పట్ల ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే దాని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది అనే విషయం వాళ్ళు గ్రహించాలి. ఆల్రెడీ పార్టీ ప్రతిష్ట నానాటికి దిగజారుతోంది. వాళ్ళ కాంగ్రెస్ లో ఏ ఎమ్మెల్యే కూడా మేము ఖచ్చితంగా గెలిస్తే మా ప్రభుత్వం వస్తుంది అనేటువంటి స్థాయిలో లేదు. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినారు, కొన్న అంతా ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుంది, అసలు పార్టీ జెండా మోయని వాళ్ళు, పార్టీతో సంబంధం లేని వాళ్ళు ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని. ఈ రోజు కూడా బట్టి విక్రమార్కను కలిసి బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పినాను, పార్టీ జెండా మోయని వాళ్ళు, పార్టీతో సంబంధం లేని వాళ్ళు, ఇతర వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్న మాట మనం మర్చిపోవద్దు అనేటువంటి మాట ఈ రోజు కూడా మాట్లాడినాడు. అంటే దాని అర్థం ఏంటన్నట్టు. తర్వాత రెండోది మన అందరికి కళ్ళకు చాలా అంటే అదే రిఫరెన్స్ గా తీసుకోవచ్చు కదా శరత్ గారు అదే రిఫరెన్స్ గా తీసుకోవచ్చు కదా. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారి మాటల్ని రేపు పొద్దున పదవులు రాలేదనో ఇంకోటి రాలేదనో అసంతృప్తితో ఉన్న వాళ్ళంతా కూడా అనాల్సిన మాటలన్నీ అనేసి తర్వాత మేము పార్టీ కోసమే, పార్టీ భవిష్యత్తు కోసమే కార్యకర్తలు అన్యాయం అవుతున్నారని మేము అన్నామని అని తప్పించుకోవచ్చు కదా. అదమ్మా ఇప్పుడు ఒక విషయం బాస్, విషయం ఏంటంటే పార్టీలో సేవ చేసే వాళ్ళు, తమకు కొంత అర్హత ఉంది, తమకు కొన్ని అవకాశాలు రావాలని ఆశించే వాళ్ళు కొంత బయటికి మాట్లాడతారు. అంతలోపడే మనం అట్లా మాట్లాడిన ప్రతి వ్యక్తి గొంతు నొక్కుతాము అని అంటే ఎట్లా? ఇప్పుడు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అంతెందుకండి, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినైనా ఒకళ్ళని డ్రాప్ చేయమని వాళ్ళు ఊరుకుంటారా? జగ్గారెడ్డి మాట్లాడా లేదా రేవంత్ రెడ్డికి అగేనిస్ట్ గా? తర్వాత ఆ జగ్గారెడ్డి ఇంకో విషయం చెప్పినాడు, రాహుల్ గాంధీ నాకు ఒక విషయం చెప్పినాడు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నువ్వే అని అన్నాడు అని కూడా చెప్పినాడు. నీకేం కావాలన్నా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా చెప్పు అని అన్నాడు. రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలనే జగ్గారెడ్డి కానీ ఆయన దుబ్బుతా ఉన్నారు, ఏం లేని వీళ్ళ మీద మనుగోస్తా ఉన్నారు. ఏది ఏమైనా దిస్ ఈజ్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అండి. దీన్ని అక్కడే చర్చలతోనే దాన్ని ఇచ్చేసేసి ఒక రకంగా కొండా సురేఖతోనే ఓకే ఇట్స్ ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది, మా బిడ్డ అట్లా మాట్లాడాల్సింది కాదు, మేము ఇక నుంచి ఆమెకు చెప్తాం అని అన్న మాట అనిపిస్తే బాగుండేది, అది అక్కడికి సమస్య పోతుంది. కానీ ఇవాళ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని అది అస్థిరపరిచేటువంటి అంశంగా వాళ్ళు దే ఆర్ బ్లోయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అది అవసరం లేదు. ఒకటి ఇంకోటి ఏంటంటే జెన్జీ అనే యువకులు కావాలి అది ఇది అని ఒక యువ నాయకురాలు మాట్లాడితే అంత అసహనం ఎందుకు చెప్పండి? అది కూడా ఆలోచించాలి కదా. యువ నాయకత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ఏమంత ప్రోత్సహిస్తున్నట్టు? ఎంత యువ నాయకురాలైనా డైరెక్ట్ గా సీఎం నే అంటూ ఉంటే మరి పార్టీ చూస్తూ ఊరుకో. ఏంటిదా మా సీఎం అంటే దేవేంద్రుడా, లేకపోతే ఆయన అనగానే శాపాలు ఇస్తారా వాళ్ళు? అంటే ఆమె అన్న మాటలలో తప్పిదం ఏమున్నది?
రేవంత్ రెడ్డి బ్రదర్ కు కారు చౌకగా భూములు ఇచ్చినారు అనే మాట అన్నది. దాంట్లో తప్పే ఉంది, అదే తప్ప. అది దాని మీద ఎంక్వైరీ చేయండి, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఉన్నతమైనటువంటి అన్ని వాటిలలో వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అనేటువంటి మాటను మనం కాదనగలమా? చెప్పండి ఒక మాట దయచేసి. అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో సత్యం కూడా చదవాలి. పార్టీ రేపు 4 కాలాలు మనగలగాలన్నప్పుడు అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరి పట్ల అభిమానం కలిగి ఉండాలి. వీళ్ళు ఏదో సంకుచితంగా కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి పెట్టుకోవడానికి ఇప్పుడు కొండ సురేఖ విషయంలో యాక్షన్ తీసుకోకపోతే గనక రేపు మరికొంతమంది పిల్లలు కూడా ఇట్లా మాట్లాడే అవకాశం ఉండదంటారా? అమ్మా, ఈ వీళ్ళు యాక్షన్ తీసుకున్నా మాట్లాడాలనుకున్న రోజున మాట్లాడతారు, మాట్లాడి తీరుతారు. అది కాంగ్రెస్ పార్టీ. ఇదేదన్నా గుత్తాధిపత్య సంస్థలు అనుకుంటున్నారా ఏంది? రీజనల్ పార్టీస్ అంటే చంద్రబాబు నాయుడుకి అగేనెస్ట్ గా, లోకేష్ కి అగేనెస్ట్ గా మాట్లాడలేదు. అదే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కి అగేనెస్ట్ గా, కేటీఆర్ కి అగేనెస్ట్ గా మాట్లాడలేదు. అది చిన్న అంటే బావిలో కప్పలు అవి. అట్లా కాదు కదా, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక సముద్రం లాంటిది. ఇక్కడ అందరూ మాట్లాడతారు, రకరకాల మాట్లాడతారు. అట్లాంటి శశి థరూర్ డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీని, ఆయన ఫారిన్ పాలసీని మెచ్చుకుంటున్నాడు. తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాకి ఇండియాలో ఆశ్రయం ఇచ్చడాన్ని ఒప్పుకున్నాడు. ఇట్లా రకరకాల విషయాలలో శశి థరూర్ పార్టీ ఆలోచనను పక్కకు నెట్టి మరీ మాట్లాడుతున్నాడు. తర్వాత విదేశాలకు పార్టీ అభ్యర్థిగా ఆయనకు ఎండార్స్మెంట్ ఇవ్వకపోయినా ఆయన విదేశాలకు వెళ్లి మన ఫారిన్ పాలసీ గురించి చాలా గొప్పగా మాట్లాడి వచ్చినాడు. శశి థరూర్ చాలా దగ్గరగా ఉన్నాడు ప్రధానమంత్రికి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదమ్మా. ఇప్పుడు ఫెడరల్ పార్టీలో, ఫెడరల్ యూనిట్స్ లలో, విశాలమైన పార్టీలో, కొంత చరిత్ర గల పార్టీలో ఈ మాత్రము అసంతృప్తిని మనం భరించలేకపోతే ఇక పార్టీ బంద్ పెట్టుకొని ఇంకేదైనా చేయడం బెస్ట్. కాబట్టి దేర్ షుడ్ బి డెమోక్రటిక్ డిబేట్. ఏంది కాంగ్రెస్ లో కొలమానం ఏంది అంటే వాళ్ళు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని లేదా మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తే తప్ప సీఎంను రోజు విమర్శించుకుంటూ కూడా పదవుల్లో ఉన్న వాళ్ళను, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళను, మంత్రులుగా ఉన్న వాళ్ళను నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. డాక్టర్ చెన్నారెడ్డి క్యాబినెట్ లో ఒక 1/2 మంది అట్లా ఉండేవాళ్ళు. విజయ భాస్కర్ రెడ్డి క్యాబినెట్ లో అట్లనే ఉండేవాళ్ళు. డాక్టర్ చెన్నారెడ్డి మన ఇతని దగ్గర కూడా, రోషయ్య గారి దగ్గర కూడా అట్లనే ఉండేవాళ్ళు. ఇట్లా మంత్రివర్గంలో కొంతమంది అసమ్మతివాదులు ఉండడం అనేది నేషనల్ పార్టీస్ లో అది సహజం. అది ముఖ్యంగా కాంగ్రెస్ లో అది చాలా పరిపాటు. ఓకే, యా. బీఆర్ఎస్ నుంచి సుమిత్ర గారు ఉన్నారు. నమస్తే సుమిత్ర గారు. నమస్తే అండి రెహానా గారు. ఈ ఎపిసోడ్ మీద బీఆర్ఎస్ వ్యూ ఏంటంటే ఏం చెప్తారు? అన్యాయం జరుగుతుంది అనుకుంటారా యాక్షన్ తీసుకుంటే గనక? సురేఖ గారి విషయంలో మీ స్టాండ్ ఏంటి? శివ గారు, మీకు అలాగే రెహానా గారికి, శరత్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. కొండా సురేఖ గారి మీద చర్యలు కనుక తీసుకుంటే తప్పకుండా తెలంగాణ సమాజం అనుకుంటది, మహిళ కాబట్టి చర్య తీసుకున్నారా, బీసీ కాబట్టి చర్య తీసుకున్నారా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతాయి. మరి గతంలో